अस्सलामुअलैकुम नाजरीन, आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज। माशरे की खामियों को, सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं मोहम्मद गौस, क्राइम टुडे न्यूज, हैदराबाद। मंगलहाट एक्साइज डिपार्टमेंट ने होली के दिन एक स्पेशल रेड मारकर 7 अफराद को हिरासत में लिया और उनके पास से 19 किलो गांजा और 2 होंडा एक्टिवा गाड़ियों को जब्त किया। उनमें से 2 अफराद अभी भी फरार है। पुलिस ने इस मामले में केस दर्ज करते हुए इन सभी अफराद को गिरफ्तार किया। मोहम्मद अख्तर अली और मोहम्मद गौस के साथ मैं मोहम्मद इब्राहिम, क्राइम टुडे न्यूज, हैदराबाद। హోలీ పండుగ పురస్కరించుకొని ఈ దూల్పేట ఏరియాలో ఈ గాంజా అండ్ బాంగ్ ఈ సేల్స్ బాగా విస్తృతంగా ఉంటాయని ఈ యూత్ ఈ గాంజా తీసుకొని హోలీ ఆడే అవకాశం ఉంది అనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తోటి మేము ముందుగానే దాన్ని ప్రివెంట్ చేయడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి రాత్రి ఈరోజు ఎర్లీ అవర్స్లో కూడా రూట్ వాచ్లు చేయటం, ఈ గాంజా సెల్లర్స్ని, సస్పెక్ట్ గాంజా సెల్లర్స్ని పైన నిఘా పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ఇందిరానగర్ ఏరియాలో హోండా యాక్టివా బండి పైన ప్రకాష్ సింగ్, అతని వైపు ఇంద్రాబాయి ఇద్దరు గాంజాయి తీసుకొని వస్తూ, అదేవిధంగా మరొక వాళ్ళ కొడుకు చోటులాలు రెడ్ కలర్ పల్సర్ పైన ఈ గాంజా ప్యాకెట్ తీసుకొని వస్తూ, వాళ్ళు తీసుకొని వచ్చి నికేష్ అనే అతనికి సప్లై చేయడానికి తీసుకొస్తున్నారు. నికేష్ అనే వ్యక్తిని, ప్రకాష్ సింగ్ని, ఇంద్రాబాయిని ముగ్గురిని అదుపులో తీసుకున్నాము. చోటులాల్ని అదుపులో తీసుకునే క్రమంలో అతని దగ్గర ఉన్న పార్సల్ 10 కేజీల బండిల్ గాంజా ఏదైతే ఉందో దాన్ని పడవేసి అతను పారిపోవడం జరిగింది. అతని పైన కూడా కేసు నమోదు చేశాం. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి 16.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. చోటులాల్ కోసము ప్రత్యేకమైన టీం తయారు చేయడం జరిగింది. అతన్ని తొందరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ చోటులాల్ గత 2 నెలల క్రితం కూడా ఒక గంజాయి కేసులో మా దగ్గర ముద్దాయి ఉన్నాడు. అతను సునీల్ అనే వ్యక్తికి అప్పట్లో గంజా సప్లై చేస్తూ పట్టుబడ్డాడు. ఇప్పుడు ఈరోజు నికేష్ కూడా సునీల్ యొక్క బ్రదరే. అతని బ్రదర్కి ఈరోజు సప్లై చేస్తూ सच की तलाश का नाम क्राइम टुडे न्यूज। मुझे इजाजत दीजिए, मैं मोहम्मद गौस।